హాయ్ అండి అందరికీ. మీరెప్పుడైనా మినపప్పుతో కుడుంబూరలు ట్రై చేశారా? చేయకపోతే ఒకసారి ట్రై చేసేయండి. చాలా టేస్ట్‌గా ఉంటాయి. పెసరపప్పుతో కన్నా మినపప్పుతోనే బూరనేది టేస్ట్ చాలా బావుంటుంది. సో, ఇంకెవరైనా ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేసేయండి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా సరే చాలా క్విక్‌గా, టేస్ట్‌గా అయితే బూరెలు రెడీ చేసేయొచ్చండి. ఈ ప్రాసెస్ మీరు పాటిస్తే. నేనిక్కడ కేజీ శనగపప్పు బూరెలకి కొలత చెప్తున్నానండి. మీరు ఇంకా ఎక్కువ చేస్తే ఈ క్వాంటిటీని డబుల్ చేసుకోవచ్చు. కేజీ శనగపప్పుని 4-5 అవర్స్ అయితే నానబెట్టుకుని గ్రైండ్ అయితే వేసుకున్నానండి. ఇడ్లీ మావు కన్నా కొంచెం గట్టిగా, లైట్‌గా, బరగ్గా అయితే మనం మావుని ప్రిపేర్ చేసుకోవాలండి. దీన్నే ఇడ్లీ పాత్రలో కుడుములా పెట్టుకోవాలి. ఇడ్లీలు ఉడికాక మనం వాటిని ఇలా చీరుకోవాలండి. ఉండలు లేకుండా చిదుముకోవాలి మొత్తం కూడా. ఇలా ఒక కొబ్బరికాయ తాలూకు కూరను తీసుకొని నెయ్యిలో వేపుకోవాలి. దీన్నే ఆ కుడుముల్లో వేసుకోవాలి. అలాగే ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటే స్మెల్ అయితే బాగుంటుంది. కేజీ శనగపప్పుకి కేజీన్నర పంచదార వేసి గ్లాసున్నర నీళ్ళైతే పోసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ పంచదార కూడా వేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపించేటట్లు పంచదార పాకం వచ్చాక దాన్ని కుడుముల్లో అయితే వేసుకుని ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్నాక కాసేపు అయితే రెస్ట్ ఇవ్వాలి. పాకం కుడుముకి బాగా పడుతుంది. 10 మినిట్స్ తర్వాత ఇలా అడల్లా చుట్టేసుకోవడమే మనకు నచ్చిన సైజులో. సోయ కోసం 3-4 గంటలు నానబెట్టిన గ్లాసున్నర మినపప్పుని గ్రైండర్లో వేసి ఇడ్లీ మావులా మెత్తగా నూరుకోవాలి. దానిలోనికి అర కేజీ బెల్లం వేసి అలాగే గోధుమ పిండి కేజీన్నర అయితే వేసి ఇలా మావుని ఇలా చూపిస్తున్నట్లయితే ప్రిపేర్ చేసుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనం చుట్టుంచుకున్న పూర్ణాలను సోయలో వేసి పూర్తిగా కోట్ అవనివ్వాలి. వీడియోలో చూపించినట్లయితే కోట్ చేసుకొని దాన్ని మరుగుతున్న ఆయిల్లో అయితే వేసుకోవాలండి. పూర్ణాన్ని ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలా వేపుకొని తీసుకోవడమే. పెసరపప్పు బూరెలు కూడా సేమ్ ప్రాసెస్సేనండి. బట్ ఈ శనగపప్పు బూరెలు మాత్రం ఇలా చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.